అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 26 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుందనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపార సమస్యలు, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడెను. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడెను. దూరంగా ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో కార్యదక్షత కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో జాలిగుణం, దయాగుణం కూడా కలిగిన వ్యక్తులుగా అయితే వీరు పరిగణించబడతారు. ఈ యొక్క రాశిగల వారికి సాయంత్రం 6 గంటల తర్వాత వీరికి ఒక వ్యక్తి ద్వారా ఒక వార్త అయితే వినబోతున్నారు. ఆ వార్త వినడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా కొత్త ఆశలను కలిగించే అవకాశం కూడా ఆ వార్త కలిగించబోతుంది. మరికొందరికైతే కుటుంబంలో ఏర్పడినటువంటి చిన్నపాటి అపార్థాలు సైతం తొలగిపోయి కుటుంబ సభ్యులంతా ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదంగా గడిచే విధంగా అయితే జరగబోతుంది. ఒక ముఖ్య వార్తను ప్రశాంతంగా ఒంటరిగా ఉన్న సమయంలో వినడానికి తప్పకుండా అయితే ప్రయత్నించి తీరాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చాలా ఏకాగ్రతగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీవితంలో ఒక కొత్త మార్పుకి ప్రారంభం కాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున చాలా ఓర్పు శ్రద్ధలతో అయితే ఈ వార్తలను వినడం ద్వారా మీరు తప్పకుండా అయితే ఒక గొప్ప అవకాశాన్ని పొందిపుచ్చుకున్న వారైతే అవుతారు. ఈ యొక్క రాశిగల వారికి కలిసి వచ్చేటువంటి రంగు బంగారు వర్ణం, అలాగే నారింజ రంగు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రేపటి రోజున వీరికి ఈ రూపంలో ఈ రంగులో ఉన్న దుస్తులను కావచ్చు, రుమాలను కావచ్చు దగ్గర ఉంచుకోవడం ద్వారా ఎన్నో శుభ సంకేతాలు అయితే వీరి జీవితంలో కలిసి వచ్చే అదృష్టం అయితే ఉంది. 5 మరియు 3 ముఖ్యమైన అంకెలుగా అయితే నిర్ణయించబడ్డాయి. వీరి ప్రయాణానికి వస్తే తూర్పు దిక్కు వైపు ప్రయాణం ఎంతో శుభప్రదంగా అయితే ఉంటుంది. ఈ యొక్క దిశలో ప్రారంభించే పనులు సైతం మంచి లాభ ఫలితాలను, ఆర్థిక విజయాలను అందించే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ యొక్క రాశిగల వారు అయితే చాలా గొప్ప ఆశలు వీరు చాలా గొప్పగా అయితే కలలు కంటూ ఉంటారు. వీరు చివరి నిమిషంలో కొన్ని పనులు ఆగిపోవటం అయితే గత కొంతకాలంగా వీరి జీవితంలో చూస్తూ ఉన్నారు. వీరి జీవితానికి వర్తించే విషయాలు ఏవైనా పరిస్థితులు ఎదురవుతున్నాయంటే ఎంతో కష్టపడి చేసిన పని చివరి దశలో ఆలస్యం కావడం, అలాగే అందిపుచ్చుకున్న అవకాశం చేజారిపోవడం, ఆనందంగా ఉన్న సమయంలో చిన్నపాటి మనసు బాధ కలిగించటం, ఇటువంటివన్నీ కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉండేవారని చెప్పుకోవచ్చు. కుటుంబ బరువు బాధ్యతలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వీరి జీవితంలో అనేక పరీక్షలకు కూడా ధైర్యంగా ఎప్పుడూ ఓటమిని అంగీకరించకుండా ధైర్యంగా పోరాడే ఒక గొప్ప వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు కారణం లేకుండానే అలసట కలిగిన పనులు సరిగ్గా జరగకపోవటం, తరచూ చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావడం, ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో సైతం మీరు భయపడకుండా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం, సమయానికి వైద్యుల సలహాల ద్వారా వీరి జీవితంలో ముఖ్యమైన సంతోషాలు, ఆరోగ్యాలు, ఆర్థిక అభివృద్ధి అన్నీ నిండాలని అయితే పరమాత్మను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారు ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోయే సూచనలు, సంకేతాలు బాగా బలంగా కనబడుతున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అనుకూల సమయం అయితే మీకు తప్పకుండా చేతికి అందబోతుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా శ్రద్ధగా వినవలసిన అవసరం కూడా ఉంది. మీ మనసుని ఆనందింపజేసే ఒక వార్త సాయంత్రం 6 గంటల లోపు అయితే మీకు అందబోతుంది. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చు, ఆర్థిక విషయానికి సంబంధించిన ఒక వార్త కావచ్చు, అలాగే కుటుంబ సభ్యుల నుంచి ఒక సంతోషకరమైన వార్త కూడా కావచ్చు. చాలా రోజులుగా మీరు ఎదురు చూసేటువంటి, మీరు కలలు కన్నటువంటి ఒక శుభ సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ప్రశాంతమైన వాతావరణంలో తప్పకుండా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో రోజులుగా మనసులో పెట్టుకునే ఒక కోరిక మీకు నెరవేరే దిశగా అయితే అడుగులు పడుతున్నట్లు అనిపించవచ్చు. తొందరపాటు నిర్ణయాలకు తప్పకుండా దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. మీ కోపాన్ని తప్పకుండా నియంత్రించుకోవాలి. ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా పరిశీలించడం, సమాచారం మీ జీవితంలో సరికొత్త మార్పుకు నాంది అవ్వడం మీరు కళ్ళారా చవిచూస్తారు. కొన్ని రంగాల్లో అనుకూలంగా ఉండే విషయాలు, అనుకూలమైన విషయానికి వస్తే కనుక ఉద్యోగ రంగం
రంగంలో ఉన్నవారికి అధికారుల పట్ల ఉన్నతాధికారుల పట్ల ప్రశంసలు లభించే అవకాశాలు చాలా బలంగా అయితే కనబడుతూ ఉన్నాయి. బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంది. సరికొత్త వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు భవిష్యత్తును లాభదాయకంలో నడిపించే విధంగా మంచి ఒప్పందాలకైతే దారితీయబోతున్న విద్యార్థుల యొక్క చదువుపై ఏకాగ్రత పెంచుకుంటే మంచి మంచి ఫలితాలు సాధించే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపించే సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. కళారంగం, బోధనా రంగం, పరిపాలన ఇటువంటి వారికి పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా కుటుంబ వ్యవహారాల్లో మీ మాటకు విలువ ఇవ్వడం ద్వారా మీకు మంచి సంప్రదింపులు అయితే రాబోతున్నాయి. అనవసరమైన రంగాలకు విషయానికి వస్తే ఆర్థిక లావాదేవీల పట్ల మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పుగా బకాయిలు ఇవ్వడం, అలాగే వాయిదా వేసుకోవడం అయితే మంచిది కాదు. అటువంటి వాటి పట్ల కాస్త ఆలోచించి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. ఓపికతో, సహనంతో వహించడం చాలా మంచిది. మీరు మాట్లాడేటప్పుడు మాటలపై నియంత్రణ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నిద్రలేమి, అలసట ఇటువంటివన్నిటికీ దూరంగా ఉండడం మంచిది. రేపటి రోజున కాస్త తీవ్ర అలసటకు ప్రశాంతత లేకపోవడం అయితే అనిపిస్తూ ఉంటుంది. అలసటకు పోవాలంటే తప్పకుండా ఆధ్యాత్మికతపరమైన అంశాలను వినటం, అలాగే యోగా, ధ్యానం చేయడం వంటివి అన్నీ కూడా మీకు మనసును కాస్త ప్రశాంత వాతావరణానికి అనుకూలంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు ఎటువంటి పరిస్థితిలోనైనా సరే ఎంతో కోపాన్ని అయితే నియంత్రించుకుంటూ ఉండాలి. మౌనం వహించడం చాలా మంచిది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే సూచనలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి కనుక ఎటువంటి ఆలోచన నిర్ణయాలు తీసుకోవాలన్నా కుటుంబ సభ్యులతో కాస్త చర్చించుకొని సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచి లాభసాటిగా అయితే మీకు కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున దైవ దర్శనం కోసం ఎటువంటి దేవాలయం, మీ దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకోవడం ద్వారా ఎంతో పుణ్యఫలం తప్పకుండా మీకు వస్తుంది. కులదేవత ఆరాధన తరతరాలుగా వంశాన్ని కాపాడుతున్న ఆరాధ్య దైవం కనుక కులదేవత ఆరాధన మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మర్చిపోతే తప్పకుండా కష్టాలు వస్తూ ఉంటాయి. మీ యొక్క కుటుంబ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కులదేవతను ఆరాధించడం ఎంతో మంచిది. మనసుకు ధైర్యం, అందువల్ల వీలైనప్పుడు మీరు తప్పకుండా కులదేవత ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ, పండ్లు, పూలతో పూజలు చేయడం చాలా మంచిది. నరదిష్టి ప్రభావం ఉందని మీరు భావిస్తే సాయంత్రం ఇంటి ముందు నువ్వుల నూనె లేదా నెయ్యి దీపంతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా లేదా ఆదిత్య హృదయ పారాయణం చేయడం, ఇంటికి శుభ్రంగా ఉంచుకోవడం, సానుకూల ఆలోచనలతో ఉండడం ఇవన్నీ మనశ్శాంతికి పడేందుకు దోహదపడుతూ ఉంటాయి. పిల్లలకు అనవసరమైన వారికి పండ్లు, ఆహారం అందించడం, ఏదైనా అవసరం ఉన్నవారికి, పేద విద్యార్థులకు కావచ్చు, పేద వ్యక్తులకు కావచ్చు, ఆహార దానం, అలాగే నోట్బుక్స్, పెన్నులు ఇటువంటివి దానం చేయడం కూడా ఎంతో మంచిది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లవెల్లా ఉండాలి. పెద్దలను గౌరవించాలి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ధర్మబద్ధంగా నడుచుకోవాలి. భక్తి, సహనం, సత్కారాలతో తప్పకుండా శుభ ఫలితాలు మీకు ఆ పరమాత్మ మనస్ఫూర్తిగా అయితే మీకు అందిస్తారు. దైవ అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. మనస్ఫూర్తిగా దైవాన్ని ఎటువంటి కోరిక కోరుకున్నా గట్టిగా సంకల్పం చేసుకోవడం ద్వారా తప్పకుండా నెరవేరుతుంది. రేపటి రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరి మీద దూషించడం అయితే నియంత్రించుకోవాలి. ఏదైనా సమస్యలు ఎదురైనా చక్కగా దైవం ముందు మీరు సంకల్పించుకొని దైవానికి చెప్పుకోవడం ద్వారా సరైన పరిష్కార మార్గం మీ కళ్ళ ఎదుటే వస్తూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమస్యలు ఉన్నప్పటికీ మీరు అస్సలు అధైర్యపడవద్దు. దైవ చింతనలో నిమగ్నం అవ్వడం ద్వారా తప్పకుండా పరిష్కార మార్గం మీ వెంటే ఉంటుంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో దైవారాధనను అసలు విస్మరించవద్దు. ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని పసుపు నీళ్లు చల్లుకొని సాంబ్రాణి ధూపం వేసి అగరబత్తులు వెలిగించుకొని తప్పకుండా కులదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు చవిచూడటం మీ కళ్ళారే చూస్తూ ఉంటారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.